చెప్తున్నది. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైతన్నలకు గౌరవంతో బతికే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పేసి భారత రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. 39 సంపద ప్రజలకు ఉండాలి అని చెప్పి ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ధన మాన ప్రాణాలు కాపాడాలనే ఈరోజు మనం ప్రభుత్వాలకు అధికారాన్ని ఇస్తాం, పార్టీలకు అధికారాన్ని ఇస్తాం. ఆ పార్టీ పోయి మన ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన పార్టీలు ఇవాళ మన ధనం ఎక్కడుందో దొంగల్లాగా రాత్రిపూట లంక బిద్దలు ఎక్కడున్నాయో అని చెప్పి టార్చ్ లైట్లు పట్టుకొని, యాప మండలు పట్టుకొని, మిరపకాయలు పట్టుకొని వచ్చి, నిమ్మకాయలు పట్టుకొని వచ్చి మన భూములలో కూర్చుంటున్నారు ఈ దొంగలు. మిత్రులారా, ధరణిని భూభారతిగా మార్చిన తర్వాత మీరు నమ్మరు. మీ గుండెల మీద రాసి పెట్టుకొని దొంగల చేతికి తాళాలు ఇస్తే ఎట్లుంటుంది నేను చెప్తా. భూభారతి పోర్టల్ దాన్ని తీసుకుపోయి ఎన్ఐసిలో 7వ ఫ్లోర్ లో పెట్టిండ్రు. ఎన్ఐసి అంటే అది ఎక్కడ ఉంటది అంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉంటది. బోరుగుల రామకృష్ణారావు భవన్ లో దాని పక్కనే ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఉంటది. దాంట్లో పెట్టిండ్రు దాని సర్వర్లన్నీ. దాని చాబీ ఎవరి దగ్గర ఉంటదంటే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరనే ఉంటది. దాంట్లో ఏ చిన్న చేంజ్ చేయాలన్నా మంత్రికి పోవాల్సిందే ఫైలు. ఇది రూల్. సిసిఎల్ఏ అంటే ఎంఆర్ఓ నుంచి ఆర్టీఓ పోవాలి, ఆర్టీఓ నుంచి కలెక్టర్ పోవాలి, కలెక్టర్ నుంచి సిసిఎల్ఏ పోవాలి, సిసిఏ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ఇప్పుడు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతేనే ఆయన ఓకే అంటేనే చాబీ తెలుస్తుంది. మీరు నమ్మరు మిత్రులారా, 2 నెలల క్రితం తెలంగాణ భవన్ లో ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టినా. ఏమని పెట్టినా తెలుసా? 22,000 మంది రైతుల భూములు వాళ్లకు తెలవకుండానే నా భూమి మల్లన్న పేరు మీద చేయబడ్డది, మల్లన్న భూమి మధుకర్ పేరు మీద చేయబడ్డది, మధుకర్ భూమిని లచ్చన్న పేరు మీదకి చేయబడ్డది, ఇంకొక భూమిని జామరావు పేరు మీద చేసిండ్రు. జనరల్ గా మీకు 1B పాస్బుక్ రావాలంటే తప్పకుండా మీరు డిజిటల్ సిగ్నేచర్ పెట్టాల్సిందే. అవునా కాదా? ఎంతమందికి తెలుసు రూలు? 1B పాస్బుక్ రావాలంటే, స్లాట్ ఓపెన్ కావాలి, స్లాట్ బుక్ చేసుకోవాలంటే నువ్వు డిజిటల్ సిగ్నేచర్ పెడితేనే నీకు మెసేజ్ వస్తుంది. అవునా కాదా? బరాబర్ వస్తుంది. కానీ ఈ 22,000 ట్రాన్సాక్షన్ల ఎక్కడ కూడా ఎంఆర్ఓది సిగ్నేచర్ లేదు, ఆర్టీఓ సిగ్నేచర్ లేదు, కలెక్టర్ సిగ్నేచర్ లేదు. దొంగలు ఒక్కసారి దొరికిండ్రు. మీరు ఆలోచించండి, ఒక్కొక్క భూమి ఎకరం 100 కోట్లు. అదే షేర్లింగపల్లి మున్సిపాలిటీలో బరాబర్ ఓఆర్ఆర్ పక్క పోంటే ఒక్కొక్క బిల్డింగ్ 60 అంతస్తులు 70 అంతస్తులు ఉండే బిల్డింగ్ లో గజం కనీసం ఉంటే 5 లక్షలు 10 లక్షలు ఉంటది మిత్రులారా. అలాంటి భూములు కూడా ఎంఆర్ఓకి తెలియకుండా, ఆర్టీఓకి తెలియకుండా చేశారు. ఇంత ఘోరం ఉంటది. రేపు బొమ్మరాజపేట కూడా అదే జరుగుతున్నది. ఈ రోజు బొమ్మరాజపేటలో కూడా అదే జరుగుతున్నది. లేని రికార్డులు తీసుకొచ్చిండ్రు. 2007లో ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర, ఇప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు. ఆ ముద్దాడ రవిచంద్ర 2007లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ భూమి రైతులకే చెందుతుంది, ఇది ఎవరిది కాదు అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వీడెవడయ్యా ఆర్డీఓ ఇప్పుడు తోక తొండంగాడు. వీడికి ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? ఇవాళ అంటే రైతులు, ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది రైతులు అమాయకులనా? మీరు రికార్డులన్నీ కూడా తారుమారు చేసి మాకు అర్థం కాదని చెప్పి మీరు నోటీసులకు మేము భయపడతామని చెప్పి ఈ నోటీసులన్నీ కూడా మాకు ఇస్తున్నారు. బిడ్డ, మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ నోటీసుల పేరుతో లేని రికార్డు సృష్టించి, నకిలీలు సృష్టించి ఈ బినామీ దందగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వజ్రేష్ యాదవ్, ఈ అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, లేకపోతే ఉదయ్ సింహారెడ్డి, ఏవి రెడ్డి, బిడ్డ మీకోసం ఒక ప్రత్యేకమైన జైలు కడుతున్నాం. బరాబర్ కడతాం. మీతో పాటు ఇంకా కొంతమంది అధికారులు కూడా జైలు కడతారు. రేపు 2028వ సంవత్సరంలో మళ్ళీ కేసీఆర్ గారు బరాబర్ ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ అవుతారు అన్న, మళ్ళీ అవుతారా కదా?
బరాబర్ అవుతాడు, బరాబర్ అవుతాడు. ఎంతమంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు? ఒకసారి చేతులెత్తురు. అయ్యా చూపిరు బాయ్, మన శంకర్ బ్రదర్ చూపండి, శంకర్ బాయ్కి చూపండి, ఒకసారి చూపిరు మిత్రులారా. బరాబర్ కేసీఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు 2028లో. మొట్టమొదట చేసే పనే ఇది. బొమ్మరాజుపేట రైతుల భూములు మళ్ళా వాళ్ళ చేతులకు వస్తాయి. ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈ దొంగ రికార్డు సృష్టించిన ఈ ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, ఆర్డీఓలు ఎవరైతే ఉన్నారో, కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, బిడ్డ మీకోసం జైలు కడుతున్నాం, ఒక కొత్త ట్రిబ్యునల్ పెడతాం. మీరు ఎవరైనా ఈ రైతుల నోట్ల మట్టి కొడితే, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన అక్రమ ఆదేశాలు గాని, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఏదైతే ఉన్నదో, వజ్రేష్ యాదవ్, లేకపోతే అనిల్ రెడ్డి, అమర్ రెడ్డి, ఉదయ్ సింహారెడ్డి, అదే విధంగా ఏవి రెడ్డి, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఇచ్చిన అక్రమ ఆదేశాలు. ఎందుకంటే వీళ్ళు అక్రమ ఆదేశాలు అంటేనే పేపర్ మీద ఏది ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గా ఉండాలంటే ఈ ఫైలు కింద చేయి, మీద చేయి. నువ్వు మేడ్చల్ మల్కాజ్గిరి ఆర్టీఓగా ఉండాలంటే నువ్వు ఈ రికార్డు తారుమారు చేయి. నువ్వు మేడ్చల్ మల్కాజ్గిరి నువ్వు సీసీఎల్ఏగా ఉండాలంటే నువ్వు నేను వెనుక నుంచి వస్తా, నాకు ఆ చాబీ నా చేతిలో పెట్టు, 22,000 ఎకరాల భూములను నేను నా పేరు మీద మార్చుకుంటా, నా దోస్తుల పేరు మార్చుకుంటా అనే కుంభకోణాలు ఇలా చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో అధికారులారా. నేను కూడా ప్రభుత్వంలో 26 సంవత్సరాలు పనిచేసిన, నేనెప్పుడు కూడా పోస్టింగ్ల కోసం వెంపర్లాడలే. ఎందుకంటే మాకు అన్నం పెడుతున్న అన్నదాతల నోట్ల మట్టి కొట్టలేను. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు 1000 కోట్లు సంపాదిస్తున్నావు అక్రమంగా, ఏం చేసుకుంటావు భయ్? ఏం చేసుకుంటావు? రోజు ఒక నోట్ల కట్ట తింటావా? లేకపోతే రోజు బంగారం మంచం మీద వంటావా? లేకపోతే ఏం చేస్తావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి లగ్జరీ వాచ్ల మీద లగ్జరీ వాచ్లు అనుకుంటున్నావని ఈడీ పెద్ద రైడ్ చేసింది నీ మీద. ఏం చేసుకుంటావు? లగ్జరీ వాచ్లు, ఒక లగ్జరీ వాచ్లు ఒక టైము, ఇంకొక లగ్జరీ వాచ్లు ఇంకో టైం ఉంటుందా? ఉండదు. టైం ఒకటే ఉంటది. 2:30 అంటే 2:30, 10:30 అంటే 10:30. అమెరికాలోనే అదే టైము, ఇక్కడైనా అదే టైము. సో ఎందుకు మీరు ఇన్ని 1000 కోట్లు ఈ అన్నదాతల పొట్టగొట్టి మనకు కూరగాయలు, మనకు బియ్యము, మనకు నూనె, ఇవన్నీ ఎన్నో ఇస్తున్న అన్నదాతల పొట్టగొట్టి ఆ 1000 కోట్లు సంపాదించుకొని ఏం చేసుకుంటారు మీరు ఈ పైసలు? రేవంత్ రెడ్డి గారు, మీ అనుచరులు వజ్రేష్ యాదవ్, అదే విధంగా అనిల్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, వీళ్ళు ఏం చేస్తారు భయ్? ఈ పైసలన్నీ ఏం చేసుకుంటారు మీరు? ఎన్ని విల్లాలు ఉంటారు? పొద్దునక వెళ్ళా, మధ్యాహ్నం ఒక వెళ్ళా, రాత్రి ఒక వెళ్ళా, ఒక లగ్జరీ కారు, 2 లగ్జరీ కారు, 3 ఎన్ని లగ్జరీ కార్లే తిరుగుతారు? ఒక కార్లు ఇంకో కార్లో, ఇంకో కార్లు ఇంకో కార్లో పెట్టి తిరుగుతారా మీరు ఇక్కడి నుంచి? ఎందుకు ఈ రైతుల నోట్లో మట్టి కొడతారు? ఇలా మేము అధికారులు అడుగుతున్నా, నేను కూడా మీలో పనిచేసిన ఒక అధికారులు అడుగుతున్నా, మనకు ట్రైనింగ్ అప్పుడు ఏం చెప్తారు? ఏ రికార్డు లేకపోతే మోక మీదికి వండి అని చెప్తారు, అవునా కదా? ఏ రికార్డు దొరకకపోతే, రికార్డులలో మీకేమైనా అనుమానం వస్తే దయచేసి మోక మీదికి వండి. ఇలా బొమ్మరాజుపేటలో మోక మీదకి వస్తే కనిపించేది ఎవరు? ఎవరయ్యా కనిపించేదంటే ఇగో వీళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు, రైతులు కనిపిస్తారు, వాళ్ళ పాస్బుక్లు కనిపిస్తాయి, కూరగాయలు కనిపిస్తాయి, పందిళ్లు కనిపిస్తాయి, ఇవి కనిపిస్తాయి బొమ్మరాజుపేటలో. ఈ ఆదిత్య ఎవరయ్యా నాకు అర్థం కాదు. ఈ గోన ప్రకాశ్ రావు ఎవరు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన? నాగల్లి వెంకటేశ్వర్లు ఎవరు? వీళ్ళందరూ పేర్లు రాసిన వీళ్ళెవరు? ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా? నువ్వు జీపీఐ తీసుకుంటే అయిపోయిందా? ఇక్కడ రైతేమో దుక్కు దున్ని, మొక్క నాటి, మొక్కకు నీళ్లు పోసి, పుట్ల కొద్ది పంట తీసి పందులు తింటాయనే భయంతో ఇళ్లలో వండుకోకుండా పొలాల్లో వండుకుంటున్నా రైతులు ముఖ్యమైన, లేకపోతే బిడ్డ నేను జీపీఐ చేసుకున్నా, నాకు 100 ఎకరాల జీపీఐ చేసుకున్నా, 200 ఎకరాల జీపీఐ చేసుకున్నా, నా దగ్గర ఆ సర్టిఫికేట్, ఇది సర్టిఫికేట్ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ నాకు తెలుసు. మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోస్తులం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుసుకుంటే ఏమేమైతుంది? మేము మా దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, మిమ్మల్ని నడువురు కదంతా రోకల్ బండలు ఎక్కిస్తామని భయపెట్టించిన వాళ్ళు. ఇవాళ భయపడతామా మనం? భయపడతామా మనం? అస్సలే భయపడద్దు మిత్రులారా. చివరిగా ఒక్కటే మాట చెప్తున్నాం, ఏ బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాటం చేసినా కూడా చివరి వరకు మీ వెంబడే ఉంటది. ఏ విధంగా అయితే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చేదాకా వీరోచిత పోరాటం చేశారు, అదే విధంగా బొమ్మరాజుపేటలో రైతులకు న్యాయం జరిగేదాకా
బరాబర్ భారత రాష్ట్ర సమితి మీ ఎంబడే ఉంటది, మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. అందుకొరకే మల్లన్నను, లచ్చన్నను, నన్ను, మధుకర్ను అందరినీ కూడా ఈ రోజు పార్టీ ఇక్కడికి పంపించింది మిత్రులారా. ఏ మాట చెప్పిపోయే పార్టీ మిత్రులు కాదు మా మిత్రులారా. బరాబర్ దీని గురించి జాతీయ మానవ హక్కుల సంఘంలో కంప్లైంట్ చేస్తాం. బరాబర్ దీని మీద హైకోర్టులో మళ్ళొకసారి ప్రజా ప్రయోజనాల వాద్యం వేస్తాం. బరాబర్ దీని మీద సుప్రీంకోర్టులో కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. బొమ్మరాసిపేట ప్రజలకు న్యాయం జరిగేదాకా, ఈ ఫేక్ నోటీసులు ఇచ్చిన వాళ్ళ మీద అధికార పరంగా చర్యలు తీసుకునేదాకా, అవసరం అనుకుంటే కలెక్టర్లను, ఆర్డీఓలను సస్పెండ్ చేసేదాకా మేము బరాబర్ పోరాటం చేస్తాం మిత్రులారా. బరాబర్ చేస్తాం, ఆధారాలతో సహా కొట్లాడతాం. నేను మళ్ళీ ఒకసారి అధికారులకు చేతులు జోడించి నేను చెప్తున్నా, ఇవాళ మీరు మధ్యాహ్నం లంచ్ లో తినబోయే తిండి ఈ బొమ్మరాసిపేట రైతులు తయారు చేసింది. మీరు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి మీ మనమన్ని పక్కన పెట్టుకొని నువ్వు ఏవైతే పూరీలు చేసినావో ఆ పూరీల్లో ఉండే గోధుమ పిండి, మైదా పిండి మా బొమ్మరాసిపేట రైతుల నుంచి వచ్చింది. నువ్వు ఆ పూరీలు ఏ నూనెలైతే ఫ్రై చేసినావో ఆ నూనె కూడా మా బొమ్మరాసిపేట రైతుల నుంచే వచ్చింది, ఈ రైతన్నల నుంచి వచ్చింది. నువ్వు వరంగల్లో ఏం చెప్పినావయ్యా? రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతులను మా గుండెలో పెట్టుకుంటా అని చెప్పినావు. జై జవాన్ జై కిసాన్ అన్నావు. ఇలా వచ్చి వాళ్ళ నోట్ల మట్టి కొడతా ఉన్నావు. దయచేసి ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కు చెప్పండి, ఈ నోటీసులన్నీ వాపస్ తీసుకోమని చెప్పండి. ఈ నకిలీ పత్రాలు ఏవైతున్నాయో ఆ నకిలీ పత్రాలను ఇదే షామీర్పేట అమ్మవారి దగ్గరకు వచ్చి మొత్తం కూడా దగ్ధం చేయాలని చెప్పేసి మరి అలా మీరు చెప్పాలి. అదే విధంగా మీ అనుచరులైన ఉదయ్ సింహ, ఏవి రెడ్డి, అదే విధంగా ప్రవీణ్ రెడ్డి, అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, అదే విధంగా లక్ష్మణ్ యాదవ్ వీళ్ళందరినీ కూడా పిలిపించి, అరే భాయ్ మీరు ఇంకొకసారి ఈ షామీర్పేట దండలు చేయకండి, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీరు చెప్తేనే అప్పుడు మీ నిజాయితీ అనేది తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. లేకపోతే మాత్రం బరాబర్ మీకు సంబంధం ఉండే జరుగుతున్నది. మీరు వెనుక నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి, పొంగులేటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇలా ఇన్ని దందాలు జరుగుతున్నాయి. బహదూర్ గూడలో దందా జరుగుతున్నది, లగచర్లలో దందా జరుగుతున్నది, 4 బ్రదర్ సిటీలో దందా జరుగుతున్నది. మీ 4th సిటీలో మీ తమ్ముడు కొండలరెడ్డికి కూడా నువ్వు 5 ఎకరాలు ఇచ్చి అది కూడా దందాలు చేస్తున్నావు. ప్రతి చోట కూడా దందాల మీద దందాలు జరుగుతున్నాయి. ఈ దందాలన్నీ కూడా బరాబర్ భారత రాష్ట్ర సమితి చివరి వరకు కూడా పోరాడతా చెప్తూ మరొక్కసారి మీకే అన్యాయం జరిగినా, మీకే ఏదైతే దౌర్జన్యం జరిగినా మీ మీద దయచేసి మన పార్టీ నాయకులు ఉన్నారు, మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, మేమందరం కూడా వచ్చి మీ వెంటనే ఉంటాం, చివరి వరకు ఉంటాం. ఒకవేళ మీరు జైలుకు పోతే మేం కూడా జైలుకు వస్తాం. ఒకవేళ అన్నదాతలను ఉరికంబం ఎక్కిస్తే ఫస్ట్ మేము ఉరితాడు మేము వేసుకుంటాం, మిమ్మల్ని మాత్రం కాపాడుకుంటామని చెప్తూ మరొకసారి మంచి అవకాశం ఇచ్చిన బొమ్మరాజపేట అన్నదాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు అందరూ వచ్చేసి అన్నగారికి చెప్పినట్టేమో మాట మన్నించి మా రైతులని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అన్నగారు ధైర్యం ఇచ్చి, ప్రవీణ్ అన్న గారు మా బొమ్మరాజపేట రైతుల గురించి ఇంత బాగా మాట్లాడినందుకు మరొకసారి శిరసాభివందనం అన్న. మల్లన్న గారికి పాదాభివందనం, శిరసాభివందనం. లక్ష్మణ గారికి ధన్యవాదాలు, మధుకరణ గారికి ధన్యవాదాలు, మన మాజీ జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీపీ గారికి.